ఖమ్మం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. పోలింగ్ సరళిపై కలెక్టర్ గౌతమ్తో మా ప్రతినిధి సైద్రు ఫేస్ టు ఫేస్. పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. పోలింగ్ సంబంధించి ఓటు వేసి పోలింగ్ సరళి ఎలా ఉంది అని అడిగి తెలుసుకునేందుకు కలెక్టర్ ఎస్ఆర్ఎన్ బిజినర్ కళాశాలకు పరిశీలనకు వచ్చారు. మనతో మాట్లాడేందుకు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, జనరల్ గా పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుంది? మనకు పోలింగ్ పర్సంటేజ్ కూడా బాగానే ఉంది. 8 o'clock కల్లా ఈరోజు పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ మొదలైంది. 10 గంటల దాకా చూసుకుంటే మనకు 13% దాకా నమోదైంది. మంచి హెల్దీగానే ఉంది. ఇప్పుడు కూడా పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేసినా కూడా పట్టభద్రులు పెద్ద సంఖ్యలో వాళ్ళు అలర్ట్గా వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు. క్యూ లైన్లో కూడా ఉన్నారు. సో 4 o'clock దాకా ఈ పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. సో పట్టభద్రులు అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. అంటే దీంట్లో అందరికి కూడా ఓటు లేదు. మనకు జనరల్ ఎలక్షన్స్లో 14 లక్షల మందికి ఓటు ఉంటే 12 లక్షల మందికి ఓటు ఉంటే మన జిల్లాలో ఈ ఎలక్షన్లో జస్ట్ 85,000 మందికే ఉంది. సో మీరు ఆ ఒక లక్కీ 85,000లో ఒక లక్కీ 1. సో డెఫినెట్గా మీరు ముందుకొచ్చి మీ ఓటుని 4 గంటల లోపల మీ పోలింగ్ స్టేషన్కి వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జనరల్గా ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు ఏమన్నా వచ్చినట్టు మీ దృష్టికి వచ్చేసారు? లేదు, అంటే పోలింగ్ చాలా సజావుగా నడుస్తుంది. పోలీస్ పర్సనల్ కూడా ఉన్నారు. మంచి ఫ్రిస్కింగ్ చేసి పంపిస్తున్నారు. అంటే మీరు వచ్చేటప్పుడు మీ మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే ఏమైనా ఇంక్ పెన్స్, ఇంక్ బాటిల్స్ అట్లాంటిది ఏమీ లేకుండా మీరు రావాలి. అట్లాంటిది అలౌడ్ కాదు పోలింగ్ బూత్స్లో. సో అది ఒకటి మీరు జాగ్రత్త తీసుకోవాలి. అట్లానే ఇన్వాలిడ్ ఓట్స్ కాకుండా కూడా ఇట్లాంటి మనం ఫ్లెక్సీస్ పెట్టించాము. ఇట్లాంటి ఫ్లెక్సీస్, పోస్టర్స్ పెట్టించాము. అంటే ఓటేసే ప్రక్రియ గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ప్రాధాన్యతతో చేసే ఓటింగ్ సిస్టమ్ కాబట్టి నంబరింగ్ ఇవ్వాలి. 1, 2, 3 ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒక్కరికి ప్రిఫరెన్స్ ఇచ్చినా సరిపోతుంది, ఎక్కువ మందికి ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. సో ఇట్లా నంబర్స్లో రాయాలి. 1 అట్లా రాయాలి. ఈ స్కెచ్ పెన్ కూడా వాళ్ళే ఇస్తారు పోలింగ్ స్టేషన్ లోపల. మీరేం పెన్ లోపల తీసుకుపోవాల్సిన అవసరం లేదు. 1, 2 ఇట్లా రోమన్ న్యూమరల్స్లో ఇవ్వచ్చు, లేకపోతే నంబర్స్లో ఇవ్వచ్చు. సో ఇట్లా ఇది ఫ్లెక్సీస్ కూడా పెట్టాము. అట్లానే ఈ టిక్ మార్క్, క్రాస్ మార్క్ అలాంటిది పెడితే ఇన్వాలిడ్ ఓట్ అయిపోతుంది. సో ఇలాంటిది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఓట్ వేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. కమాండ్ కంట్రోల్ నుంచి మొత్తం ఎన్నికల్ని పోలింగ్ సరళిని కూడా పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సలహాలు, సూచనలు చేస్తున్నారు? సో కమాండ్ అండ్ కంట్రోల్లో మనం ఆల్ 118 పోలింగ్ స్టేషన్స్కు కూడా మనం సీసీటీవీ కెమెరాస్ పెట్టాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మైక్రో అబ్జర్వర్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా మొత్తం పర్యవేక్షిస్తున్నారు. సో ఇది మొత్తం కూడా మనం సీసీటీవీలో మానిటర్ చేస్తున్నాం. ఏమైనా ఎక్కడన్నా పోలింగ్ ఆగిపోయిందా, ఎక్కడన్నా గొడవ నడుస్తుందా అలాంటిది ఇప్పుడు దాకా అలాంటిది ఏం లేదు. సుజావుగా జరుగుతుంది. రోజు మొత్తంగా చూసుకున్న పోలింగ్ సరళి చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మొత్తం కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్న పరిస్థితి. గతంలో అంటే మొత్తం కూడా 12 లక్షల మంది ఓటర్లు ఉంటే కేవలం 80,000 మందికి మాత్రమే ఓటుకు వినియోగించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళకి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోమన్ అంకె లేదా అంకెల ద్వారా ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసి ఎన్నికల్లో అంటే పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని కూడా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ విజయతో సైదులు 10 TV ఖమ్మం ఎస్ఆర్ బిజినర్ కళాశాల నుండి.